హాయ్ అండి, నేను మీ సంధ్య గుంటుపల్లి. ఈరోజు ఎంతో టేస్టీ గల నెదర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ నెదర్ కర్రీ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ముందు ఉప్పు, పసుపు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయని అందరికీ తెలిసిందే కదా. అందుకే ముందు ఉల్లిపాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు చూసారా బాగా మగ్గిపోయాయి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. మొదటిసారిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇందులో ముందుగా కోసుకున్న నెదర ముక్కలు వేసుకోవాలి. నెదరు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కోసుకొని వేసుకోండి. వేసుకున్నాక కూడా గరిటెతో తిప్పితే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోద్ది. ఈ పైన అట కలిపి ఇప్పుడు ఇందులో గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. 5 నిమిషాల తర్వాత చూసారా ఎంతో టేస్టీ గల నెదర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్కువ కలపకండి. ముందుగా కోసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గల నెదర్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం కామెంట్ చేయండి.